సుబ్బారెడ్డి అని మా క్లాస్మేట్ రాయలసీమ చెందినవాడు డిగ్రీ చదువుతుండే, ఆ తర్వాత లెక్చరర్ కూడా అయ్యిండు. అలాగే ఈ మధ్య మనకు చూస్తుంటే మనం అందులో దివంగం కాదు, మీ అందరికీ మేము తోడుగా ఉన్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా మన ప్రపంచ క్రికెట్ పోటీలో అందులో ప్రపంచ క్రికెట్ మన ప్రపంచ క్రీడం కప్పు సాధిస్తున్నారు. అలాగే అన్ని రంగాల్లో కూడా విద్యారంగంలో కానీ క్రీడా రంగంలో కానీ అందులో మీ అందరికీ మేము తోడుగా ఉన్నాం. మీ వెంబడి మా పోలీస్ డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటే మీకు ఏ సమస్యలు వచ్చినా మాకు చెప్పాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ నాకు నమస్కారం. ఎస్పెషల్లీ ఈరోజు మనం లూయి బ్రైల్ గారి జయంతి సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం మనం అఫీషియల్గా. సో లూయి బ్రైల్ గారు ఎస్పెషల్లీ ఎవరికైతే కంటి చూపు కొద్దిగా సరిగా కనిపించదో మరియు వాళ్ళు కూడా అందరితో సరిగ్గా వాళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుంది. సో ఎవరికైతే కంటి చూపు ద్వారా చదువుకోవడానికి ఆస్కారం అనేసి మరి లూయి బ్రైల్ అప్పుడు 18వ శతాబ్దంలో 18th century అప్పుడే ఈ బ్రైల్ లిపి అనేది కనుగోవడం, మరి ఆయన మరణాంతరం కూడా బ్రైల్ లిపి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు చాలా దేశాలలో మన దేశంలో ఇంకా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. చాలా దేశాలలో మనం చూస్తే కూడా ఈ రైల్వే స్టేషన్స్, మెట్రోస్, సో వాటన్నింటిలో కూడా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసుకుంటే వాళ్ళ కింద కూడా బ్రైల్ లిపిలో కూడా వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సేమ్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈవీఎం మెషిన్స్లో ఏదైతే మనం ఓట్ వేస్తామో సో ఆ ఓట్ వేసేటప్పుడు కూడా సీరియల్ నెంబర్స్ అవన్నీ కూడా మొత్తము క్లియర్గా వాళ్ళు బ్రైల్ లిపిలో కూడా వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంది. ద్వారా చదువుకోవడానికి ఆస్కారం అనేసి మరి లూయి బ్రైల్ అప్పుడు 18వ శతాబ్దంలో 18th century అప్పుడే ఈ బ్రైల్ లిపి అనేది కనుగోవడం, మరి ఆయన మరణాంతరం కూడా బ్రైల్ లిపి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు చాలా దేశాలలో మన దేశంలో ఇంకా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. చాలా దేశాలలో మనం చూస్తే కూడా ఈ రైల్వే స్టేషన్స్, మెట్రోస్, సో వాటన్నింటిలో కూడా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసుకుంటే వాళ్ళ కింద కూడా బ్రైల్ లిపిలో కూడా వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సేమ్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈవీఎం మెషిన్స్లో ఏదైతే మనం ఓట్ వేస్తామో సో ఆ ఓట్ వేసేటప్పుడు కూడా సీరియల్ నెంబర్స్ అవన్నీ కూడా మొత్తము క్లియర్గా వాళ్ళు బ్రైల్ లిపిలో కూడా వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంది. అటాచ్ చేసుకొని తగిన నాయకుడిని వాళ్ళు ఎన్నుకోవచ్చు అనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సో అంటే చాలా మందికి చదువుకోవడానికి బ్రైల్ లిపి చాలా మందికి కూడా యూజ్ అయింది. ఆ బ్రైల్ లిపి ద్వారా చదువుకొని సో మనకి ఆ బ్రైల్ లిపి ద్వారా ఎన్నో టెక్స్ట్ బుక్స్ కూడా వచ్చినాయి. సో చదువుకొని వాళ్ళు మంచి మంచి స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇందాక మాట్లాడినట్టు కూడా మనకి ప్రభుత్వ విభాగాల్లో కూడా చాలా మంది మంచిగా చదువుకొని మంచిగా రాణిస్తూ ఉన్నారు. సో మరొకసారి ఇంత మంచి లిపిని కనుక్కొని మరి ఇంతమందికి ఉపయోగపడే విధంగా చేసినందుకు మరి మీ అందరి తరఫున కూడా మన అందరి తరఫున ఒకసారి బ్రైల్ గారికి లూయి బ్రైల్ గారికి ఘనమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. చేసుకొని తగిన నాయకుడిని వాళ్ళు ఎన్నుకోవచ్చు అనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సో అంటే చాలా మందికి చదువుకోవడానికి బ్రైల్ లిపి చాలా మందికి కూడా యూజ్ అయింది. ఆ బ్రైల్ లిపి ద్వారా చదువుకొని సో మనకి ఆ బ్రైల్ లిపి ద్వారా ఎన్నో టెక్స్ట్ బుక్స్ కూడా వచ్చినాయి. సో చదువుకొని వాళ్ళు మంచి మంచి స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇందాక మాట్లాడినట్టు కూడా మనకి ప్రభుత్వ విభాగాల్లో కూడా చాలా మంది మంచిగా చదువుకొని మంచిగా రాణిస్తూ ఉన్నారు. సో మరొకసారి ఇంత మంచి లిపిని కనుక్కొని మరి ఇంతమందికి ఉపయోగపడే విధంగా చేసినందుకు మరి మీ అందరి తరఫున కూడా మన అందరి తరఫున ఒకసారి బ్రైల్ గారికి లూయి బ్రైల్ గారికి ఘనమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఈరోజు మనం లూయి బ్రైల్ గారి జయంతి సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం మనం అఫీషియల్గా. సో లూయి బ్రైల్ గారు ఎస్పెషల్లీ ఎవరికైతే కంటి చూపు కొద్దిగా సరిగా కనిపించదో మరి వాళ్ళు కూడా అందరితో సరిగ్గా వాళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుంది. సో ఎవరికైతే కంటి చూపు వెనకాడం సార్, అది ఇక నాకు అట్లా సెల్ఫీ చేస్తుంటేనే నాకు ఇంకా మానసికంగా హ్యాపీ అనిపిస్తుంటారు సార్. అదే ఈ విషయాన్ని మీకు గౌరవంగా చెప్తారు వచ్చేస్తాను సార్.
సార్ నేను వృత్తిపరంగా అందరూ ఏమనుకుంటారంటే వీడికి కళ్ళు కనుకోవడం వీడే పని చేస్తాడు అని అన్నట్టుగా అనుకుంటారు సార్. వాళ్ళకంటే మా నార్మల్ పీపుల్ కంటే మేము ఇంకా ఎక్కువ చేయగలుగుతామని నేను కూడా నిరూపించాను సార్. నాకు డిఎంహెచ్ఓ ఆఫీస్లో కానీ ఎప్పుడు కానీ ఆగస్టు 15th రోజు అప్రిషియేషన్ ఇవ్వడము, జనవరి 26th రోజు అప్రిషియేషన్ ఇవ్వడము, ఇట్లా నేను చూసేసరికి నేను అంతగానో పని చేస్తానా నాకే ఆశ్చర్యం అనిపిస్తుండే సార్. ఇన్వార్డ్ అవుట్వార్డ్ సెక్షన్ చేశాను సార్ జూనియర్ అసిస్టెంట్గా. వీడేం చేస్తాడు, ఇంకేం చదువురాదు, ఇంకేం అన్నట్టుగా చూస్తుండే సార్ నన్ను. అయితే నేను ఎంసీఏ చేసిన అంటే కూడా నమ్మకపోతుండే. ఇక దానిలో అన్నీ మంచిగా నీట్గా రాస్తుంది సార్ అని అవన్నీ చూసి నేను బాగా పనిచేస్తున్నాను అని చెప్పేసి అప్రిషియేషన్ ఇవ్వడం వల్ల ఇంకా ప్రోత్సాహంగా అనిపిస్తుండే సార్. అయితే ఇక్కడ కూడా కొంతమంది మంచిగా పనిచేసే వాళ్ళకి కలెక్టర్ గారు చేస్తున్నారు, ఇంకా చేయాలని అంటే జస్ట్ రిక్వెస్ట్ సార్.